హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డీఏ 3.64% పెంపు ప్రకటన సంచలన నిర్ణయం. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రస్తుతం 3 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి వరుసగా జనవరి 2024, జూలై 2024 మరియు జనవరి 2025కు సంబంధించినవి. అంతకు ముందు ఉన్న 2023 జనవరి, జూలై డీఏలు ఇప్పటికే పీఆర్సీలో మిళితం అయిపోయాయి. జనవరి 2024లో కేంద్ర ప్రభుత్వం 4% డీఏ పెంపుదల ప్రకటించగా, ఏపీ ఉద్యోగులకు 3.64% డీఏ వర్తించాల్సి ఉంది. అలాగే జూలై 2024లో కేంద్ర ప్రభుత్వం మరో 3% పెంపు ప్రకటన చేసింది. సో, రాష్ట్ర ప్రభుత్వం వాటా వచ్చేసి 2.73% ప్రకటించాల్సి వస్తుంది. ఇక తాజాగా కేంద్రం మరొక 2% డీఏ పెంపు అయితే ప్రకటించిందనమాట. జనవరి 2025కు సంబంధించి. సో, ఈ విధంగా ప్రకటించగా దానివల్ల ఏపీ ఉద్యోగులకు 1.82% అయితే రావాల్సి ఉంది. సో, మరి వెరసి ఈ 3 డీఏల మొత్తము 8.19% అయితే ఏపీ ఉద్యోగులకు, పెన్షనర్లకు అందాల్సి ఉంది. కానీ గత ప్రభుత్వ కాలంలో చివరి డీఏ బకాయిలు కూడా చెల్లించకపోవడంతో సో, మనకు 2023 జనవరి, జూలై బకాయిలు కూడా చెల్లించలేదండి. ఈ మేరకు ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం అయితే చేశాయి. 12వ పీఆర్సీపై కూడా నిరీక్షణ. ఉద్యోగుల నిరీక్షణలో మరొక ముఖ్య అంశం 12వ పీఆర్సీ అమలు. గత 11వ పీఆర్సీ గడువు 2023 జూలైలో ముగిసింది. దానికి బదులుగా కొత్త పీఆర్సీ కోసం 2023లోనే కమిటీ ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటివరకు చైర్మన్ సీఎస్ మన్మోహన్ సింగ్ పదవి నుంచి తప్పుకోవడం, ఇతర ఆర్థిక కారణాల వల్ల నివేదిక ఆలస్యమవుతోంది. ఈ ఆలస్యానికి కారణంగా పలు ఉద్యోగ సంఘాలు విచారణ లేకుండానే పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. పీఆర్సీ అమలుతో 2023 జనవరి, జూలై డీఏలు బేసిక్ పేలో కలుస్తాయి. ఇకపోతే ఫిట్మెంట్ 27% నుంచి 30% మధ్య ఉంటుంది అని అంచనా. అంటే ఉద్యోగుల బేసిక్ జీతం 63% వరకు ఎంత లేదన్నా పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ 12వ పీఆర్సీ గనక అమలైనట్లయితే. ఉదాహరణకు 40,000 జీతం పొందుతున్న ఉద్యోగికి 25,000-30,000 వరకు జీతం అదనంగా అయితే రావచ్చు పీఆర్సీ వల్ల. సో, ఎన్నికల హామీలు, ఉద్యోగుల అంచనాలు. ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో డీఏలు, ఐఆర్, పెండింగ్ బకాయిల చెల్లింపు స్పష్టంగా అయితే ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పునరుద్ధరణ చేసిన ఓపీఎస్ హామీపై ఉద్యోగులు విశేషంగా అయితే నమ్మకం పెట్టుకున్నారు. సిపిఎస్ రద్దుకు ఒక సంవత్సరం గడువు కోరిన ప్రభుత్వం తొలి 2 వారాల్లోనే ముఖ్యమైన నిర్ణయం తీసుకుని ఉద్యోగుల జీతాలను ప్రతి నెల 1వ తేదీన జమ చేసే ప్రక్రియ ప్రారంభించింది. ఇది ఎన్నికల హామీల్లో ఒక ముఖ్యమైన అంశమని చెప్పవచ్చు. ఇక రాబోయే చర్యలు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి త్వరలో ఐఆర్ ప్రకటించే అవకాశం ఉంది. దాని తర్వాత పీఆర్సీ అమలు, డీఏ బకాయిల చెల్లింపు మొదలయ్యే అవకాశం ఉంది. కొత్త ప్రభుత్వంపై ఉద్యోగులు, పెన్షనర్లు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయాలు కీలకంగా అయితే మారున్నాయన్నమాట. సో, మొత్తానికైతే ఈ యొక్క జనవరి 2024 డీఏ 3.64% అయితే ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు మంచి రోజులైతే రాబోతున్నాయి. పెండింగ్ డీఏలు, పీఆర్సీ అమలు, ఐఆర్‌పై ఆశలు, కొత్త ప్రభుత్వంపై భారీ అంచనాలు.